బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై పోక్సో కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బాలికపై అత్యాచారం అంటూ అసత్య ప్రచారం చేశారంటూ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై కేసు నమోదైంది. వైసీపీ నేత నారాయణస్వామి, భూమన కరుణాకర్ రెడ్డి సమక్షంలో బాలిక తల్లిదండ్రులు మీడియా సమావేశం నిర్వహించారు. తాను ఎవరిపైనా ఎలాంటి పోలీసు కేసులు పెట్టలేదని అన్నారు. తమ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన వారిపై కేసులు ఎలా పెడతానని అన్నారు. అసత్య ప్రచారం జరుగుతుందని పోలీసులే సంతకం పెట్టించుకున్నారని బాలిక తండ్రి రమణ చెబుతున్నారు. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై పోక్సో కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బాలికపై అత్యాచారం అంటూ అసత్య ప్రచారం చేశారంటూ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై కేసు నమోదైంది. వైసీపీ నేత నారాయణస్వామి, భూమన కరుణాకర్ రెడ్డి సమక్షంలో బాలిక తల్లిదండ్రులు మీడియా సమావేశం నిర్వహించారు. తాను ఎవరిపైనా ఎలాంటి పోలీసు కేసులు పెట్టలేదని అన్నారు. తమ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన వారిపై కేసులు ఎలా పెడతానని అన్నారు. అసత్య ప్రచారం జరుగుతుందని పోలీసులే సంతకం పెట్టించుకున్నారని బాలిక తండ్రి రమణ చెబుతున్నారు.